ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ముఖ్య అతిథులు తేజనారాయణ గారికి మరియు మరో ముఖ్య అతిథి భగవంతుల నారాయణ గారికి స్వాగతం. జర్నలిస్టులో మాకు ఒక ఆదర్శప్రాయంగా అని మిగతా జిల్లాలతో కాకుండా నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఏటా జర్నలిస్టుల కోసం ఒక కార్యక్రమం ఉంటుందనేది నేను ఫీల్డ్కి వచ్చిన తర్వాత తెలిసింది. ఒక నరేంద్ర స్మారక క్రీడల ద్వారా అంతకుముందు జర్నలిస్టులు ఉన్నారా అని నాకు తెలియదు. కాకపోతే నేను వచ్చిన తర్వాత ఇప్పటివరకు సీనియర్ జర్నలిస్టు ఇట్లా వృత్తిపరంగా ఆయన విధి నిర్వహణ ప్రాణాలు కోల్పోయేదని కార్యక్రమాన్ని నిర్వహించే ఆనవాయితీని గత 3 దశాబ్దాలుగా కొనసాగిస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులకు కమిటీకి ప్రెస్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు. వారు పరమపరిచినప్పటి ఆ సమయంలో మేము లేకపోయినా ఇప్పటికి కూడా ఆయన స్ఫూర్తిని రాబోయే తరాలకు జర్నలిస్టులకు అందించాలన్న ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కమిటీకి ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు. సంస్మరణ సభ కావచ్చు, అదేవిధంగా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు సోషల్ ప్రాజెక్ట్ ముఖ్య అతిథులు మన దేశవ్యాప్తంగా అదేవిధంగా బాబు చైర్మన్ సంవత్సరం బయట గారు కూడా ప్రశ్న పక్షాన స్వాగతం పలుకుతున్నాము. అయితే నరేంద్ర అనే పేరు నేను 95, 94 ఆ సమయంలో విన్నాను. ఎందుకంటే 91లో ఆయన చనిపోయాడు. 94, 95 డిగ్రేషన్ సందర్భంగా రెడ్డిగా దినపత్రికలో నేను జైనర్ రిపోర్టర్గా అప్పుడు సాంబాయన సార్ కానీ, విఠల్ రాజ్ కానీ, లింగం సార్ ఈ ముగ్గురు కూడా మాట్లాడుకునే వాళ్ళు నరేంద్ర సమస్య ఇష్యూ ఎలా జరిగిందని దానిపై. అప్పుడు మాత్రము నాకు నరేంద్ర పేరు వచ్చింది. అయితే ఏదేమంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న మల్లెపూల కుటుంబాన్ని కూడా, ఎందుకంటే తెలుగు మీడియాలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒకే కుటుంబంలో 5 జర్నలిస్టులు, అటు నరేంద్ర చనిపోయాడు, ఆ తర్వాత లింబాద్రి, మల్లెపూల లింబాద్రి, మల్లెపూల నరసాయ, మల్లెపూల చామి, మల్లెపూల నవీన్, ఈ రకంగా ఒక ఫ్యామిలీ మొత్తం కూడా జర్నలిస్టు కుటుంబంగా ఉండబడి అదే వృత్తిలో కొనసాగిస్తున్నారు. ఎంత నష్టాలు ఉన్నప్పటికీ ఆ ఫీల్డ్కు వాళ్ళంతా కూడా అడిగిపోయినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే చూస్తున్న జర్నలిస్టుల కుటుంబాలు ఏ రకంగా సాగిస్తున్నాయి కుటుంబాలు అనే దానిపై ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, చాలా వెనుకబడిన కుటుంబాలు, వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి జర్నలిస్టు కుటుంబాలు కూడా ఎదురెత్తున్నటువంటి సందర్భంలో ఆ కుటుంబం ఇప్పటివరకు కూడా అన్నలు ప్రతి ఏటా కూడా స్మరిస్తూ వారి జ్ఞాపకార్థం స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారు. చాలా అభినందనీయమైనవి. దీనికి మా పుస్తకపక్షాలు కూడా ప్రతి ఏటా కూడా సహకారం అందిస్తున్నారు. ఇంకా జర్నలిస్టులు సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగించాలి. అంతేకాకుండా మేము ఏదైతే నిజామాబాద్లో చనిపోతున్న జర్నలిస్టు కుటుంబాల కోసం ఒక రెగ్యులర్ కమిటీ కూడా ఏర్పాటు చేయాలి. రెగ్యులర్ కమిటీ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్ మధు గుడ్డెపేటతో చనిపోయినప్పుడు ఈ ఆలోచన వచ్చి ఒక జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ ఫామ్ చేశాము. అప్పుడు ఏదైతే సురేష్ రెడ్డి గారు అనుకున్నప్పుడు 2 లక్షల రూపాయలు, జగన్ ఇక్కడ రైతు దిశ కోసం 1 లక్ష రూపాయలు చేయడం జరిగింది. అది ఎంపీ చేశాము ఫిక్స్డ్ డిపాజిట్. ఆ సందర్భంలో మధు వాళ్ళ ఇద్దరు పాపలకు కూడా 25,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశాము. అది కూడా నెక్స్ట్ మొన్ననే లాస్ట్ మంత్ అయితే 50,000 వాళ్ళకి వచ్చిన ఇద్దరు పాపలకి 50,000. అయితే దాన్ని ఆ కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తూ మొన్న ఇటీవల ఎన్నికల్లో కూడా మీరు ఉన్నారు. మనకు ఏదైతే అభ్యర్థులు కంటెక్ట్ చేసిన అభ్యర్థులు మీటింగ్ చేసి పెట్టిన సందర్భంలో మనకు ఆర్థికంగా వారు డొనేట్ చేశారు. వెల్ఫేర్ కమిటీకి మంచి 2 లక్షలు, ఆ రకంగా 8 లక్షల 11,000 రూపాయలు జమ అయ్యారు. అవి లాస్ట్ 2 lakhs ఇంకా 10 లక్షలు ఎంపీ చేశాము. వచ్చిన వడ్డీతోటి ఎవరైనా జర్నలిస్ట్ చనిపోతే ఆ చనిపోయిన జర్నలిస్టు చావు రోజు 10,000 రూపాయలు ఆర్థిక అందజేస్తున్నాము. దాంతో పాటుగా జర్నలిస్టుల కుటుంబాలు ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఆ వడ్డీ 5,000 రూపాయలు తీసుకొచ్చి ఇస్తున్నాం. వల్ల కేవలం జర్నలిస్టులు ఆపణ సమయంలో ఎందుకంటే ఆ యాక్సిడెంట్ల పరంగా కావచ్చు, హార్ట్ ఆపరేషన్ కావచ్చు, పిరాసిస్ కావచ్చు, ఇట్లాంటి ఆపరేషన్ల సందర్భంలో వారికి ఆర్థికంగా చేదోడు వాదనగా కొనసాగిస్తున్నాము. ఇది మేము ఏంటంటే చాలా మంది ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో చనిపోయే రోజు కనీసం ఎంతో కొంత మా వృద్ధులకు సాయంగా ప్రజల పక్షాన ఉండాలనే దృక్పథంతో ఈ ఫండ్ ఫామ్ చేస్తాము. ఇది నిరంతరంగా కొనసాగిస్తాము. దానికి కూడా నిజామాబాద్ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా సహకారం అందిస్తున్నాము. దానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు. సహచర జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారాలు. దాదాపుగా 95లో 1995 నుంచి నేను ఒక జర్నలిస్ట్గా దీని ప్రారంభించి నుంచి మల్లెపూల నరేంద్ర
అనే పేరును వింటూనే ఉన్నాను. తనతో పరిచయం లేనప్పటికీ నేను ఒక మోతర్ మండల కంట్రిబ్యూటర్గా 95లో మొదలైనటువంటి నా జర్నలిస్టు ప్రస్థానంలో మొదటి నుంచి ఆ రోజుల్లో కూడా మల్లెపూర్ నరేంద్ర స్మారక క్రీడోత్సవాల్ని ప్రెస్ క్లబ్ ఘనంగా నిర్వహించే ఆనవాయితీని ప్రారంభించింది. అప్పటి నుంచి కూడా నేను ఆ క్రీడోత్సవాల్లో పాల్గొనేది. అప్పుడు జిల్లా స్థాయిలో ఉన్న జర్నలిస్ట్ అందరినీ కూడా ఈ ఉత్సవాలకు పిలిచేవారు. నేను కూడా కోటా నుంచి ఇక్కడికి వచ్చేవాడిని. దాదాపు 3 రోజుల పాటు వివిధ రకాలైనటువంటి క్రీడల్ని నరేంద్ర స్మారకంగా నిర్వహించారు. అప్పుడు ఉన్నటువంటి గణేష్ అన్న, ఇప్పుడు స్వర్గీయ విఠల్ వ్యాస్ గారు, మేము, లింగం సార్, ఇట్లా చాలా మంది పాత ప్రెస్ క్లబ్లో ఇక్కడ గ్రౌండ్ ఉండేది. 3 రోజుల పాటుగా పొద్దున మంచి మధ్యాహ్నం వరకు ఉండేది. సాయంత్రం కూడా అందరికీ వాటర్ ఉండేవి కాబట్టి అప్పుడు ఉన్నటువంటి సౌకర్యం అప్పుడు లేకుండే. సాయంత్రం ఖచ్చితంగా ఆఫీస్ పోయి పేపర్ రాసి చేసేటువంటి అంత బిజీలో కూడా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మిస్ కాకుండా నరేంద్ర జ్ఞాపకార్థం ఆయన స్మరించుకుంటూ ఆయన యొక్క జర్నలిస్ట్ వృత్తి మీద ఆయనకు ఉన్నటువంటి అంకిత భావానికి గుర్తుగా అందరి జర్నలిస్టులో స్ఫూర్తి నింపేందుకు నిర్వహించిన ఈ క్రీడలు నిర్వహిస్తున్నటువంటి క్రీడలు ఇలా 34 సంవత్సరాలుగా కొనసాగడం అంటే జర్నలిస్ట్ నరేంద్ర అయినటువంటి అభిమానం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇదే స్ఫూర్తిగా ఒక జర్నలిస్టు నరేంద్ర ఏ విధంగా అయితే ఆయన వృత్తిని భద్రత ఇప్పుడున్నటువంటి కాలంలో అప్పుడు లేకుండే. అక్కడ ప్రోగ్రామ్ జరిగితే అప్పుడు పోయేది, ఆ కెమెరా తీసుకొని అక్కడ జరుగుతున్న సెల్ ఫోన్స్ వ్యవస్థ లేదు. ఈ మధ్యన టెక్నాలజీ పెరిగిపోయి అందరికి ఈజీగా అయింది. కానీ ఆ కాలంలో జర్నలిస్ట్ వృత్తి నిర్వహించినటువంటిది కత్తి మీద సామలాగా. ఇప్పుడు బ్రతకడం ఇబ్బంది అవుతుంది. అప్పుడు జర్నలిస్ట్ వృత్తి నిర్వహణ చాలా కఠినంగా ఉండేది. మేము చూసేది అప్పుడు వృత్తి మేము రోజు వచ్చినప్పుడు ఒక పేపర్ మీద న్యూస్ రాసి మోటార్ సైకిల్ మీద వచ్చి బస్కి ఇచ్చేది. ఆ బస్ కవర్ ఇస్తే ఆ కవర్ తీసుకుపోయి హైదరాబాద్ బస్సులో ఫోటో ఉండేది. ఆ కవర్కి ఇచ్చి ఆ కవర్కు 2 రూపాయలు బిల్లు ఇచ్చి ఆ డ్రైవర్కి ఇస్తే ఆ డ్రైవర్ దాన్ని తీసుకెళ్ళి హైదరాబాద్లో తన నుంచి ఇప్పుడు క్షణాల్లో అక్కడ జరుగుతున్నటువంటి స్పాట్ న్యూస్ ఇచ్చేది వేగంగా జర్నలిజం ముందుకు వెళ్ళే తరుణంలో ఆనాటి కష్టతరమైనటువంటి వృత్తిని సాగించి ఆ వృత్తి మీద మమకారం జనరల్గా దాదాపుగా జర్నలిజం వృత్తి మీద గొప్ప సంపాదించడంలో ఆర్థికంగా ఎదిగినటువంటి కుటుంబాలు వ్యక్తులు ఎవరు లేరు. ఆ తాతల నుంచి వచ్చిన ఆస్తులు అదనంగా వ్యాపారంలో తోడేది తప్ప జర్నలిస్టులు బతికేటువంటి కాలం కాదు. ఇది నిజంగా అత్యంత దయనీయమైనటువంటి ఏదైనా వృత్తి ఉంది అంటే అది జర్నలిస్టు వృత్తే. ఇది ఇప్పటి తరంలో అటువంటి ఆటపోట్లు అన్నింటినీ ఎదుర్కొంటూ ఇంకా ముందుకు పోతున్నటువంటి జర్నలిస్టులు అనేక రకాలైన వృత్తికి గురవుతున్నారు. దయచేసి ఈ వృత్తిని పార్ట్ టైం పెట్టుకోండి, ఫుల్ టైంగా కాదు. ఇది కేవలం సాయంత్రానికి 2 గంటలకు 3 గంటలకు పెట్టుకోండి. జర్నలిస్టు వృత్తి మనకు అన్నం పెట్టదు, అది కేటలకు కనబడుతున్నది. కాబట్టి మనకు ఏదైనా వ్యాపారం చూసుకోవాలి. ఈ ఒత్తిళ్లకు లోనే ఏదో గురి నిర్మాణంలో ఏమో మనం చేస్తామన్నటువంటి పెద్ద ఉరికి పరుగు తీసి మన ప్రాణాలను తెలుసుకొని చనిపోతున్న సంఘటనలు అనేక కనిపిస్తున్నాయి. ఒత్తిడికి దూరంగా చాలా మంది సందర్భాల్లో మిత్రులు వాళ్ళు వీళ్ళు షేర్ చేసి ఇచ్చేటువంటి సందర్భాలు. దయచేసి కుటుంబాలకు శ్లోకం చేయకుండా మీ కుటుంబాలైనటువంటిది ప్రథమ బాధ్యత. ఆ కుటుంబానికి యజమాని మనం ఉంటాం కాబట్టి మన కుటుంబం ముందు తీసుకుపోవాలి. మన పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకు వాళ్ళు పోషించేటువంటి బాధ్యత వాళ్ళకు ఉండాలి. కాబట్టి ఏదో ప్యాషన్గా జర్నలిజం అందరూ చేస్తున్నారు కదా, మేము చేస్తాం, ఇలా జర్నలిజంలో ఏమో ఉన్నది, ఏమో సంపాదిస్తామనేటువంటి ఆలోచనతో కాకుండా దీన్ని కేవలం పార్ట్ టైంగా మార్చుకొని పూర్తి స్థాయిలో మీరు మీ ఆర్థిక వనరుల్ని సంపాదించేందుకు వ్యాపారాల్లో ఇంకేమైనా ఉద్యోగాలను వెతుకోవాలి తప్ప ఈ జర్నలిజం నమ్ముకొని వృత్తిలోకి రావద్దని మనం చేస్తూ మరొకసారి మల్లెపూర్ నరేంద్ర అన్నగారి క్రీడా స్ఫూర్తిని ఇలాగే కొనసాగుతున్నటువంటి మల్లెపూర్ కుటుంబానికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన యొక్క స్ఫూర్తిగా అందరం ముందుకు కోరుకుంటూ ధన్యవాదాలు. నరేంద్ర అన్న సంస్మరణ సభకు చేసినటువంటి పెద్దలు వేణన్న గారు, అలాగే పిల్లి అన్న గారు, పొద్దు నర్సన్న గారు, గురువు లాంటి వారు సామన్న గారు, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, అలాగే
అలాగే ప్రెస్కాం సెక్రటరీ శేఖర్ అన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి చారన్న గారు, గంగాస్ అన్న, నాకు వచ్చినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. 34 ఏళ్ల క్రితం పోలీసులకు నక్సల్స్కు మధ్య జరిగినటువంటి కాల్పుల్లో అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించేందుకు వెళ్ళినటువంటి అన్నగారు ఆ కాల్పుల్లో చనిపోవడం చాలా బాధాకరం. అన్నగారు ఉన్నప్పుడు నేను అప్పుడు 7th క్లాసు 6th క్లాసు, నేను 2007-8లో ఈనాడు జర్నలిజం స్కూల్లో ఆ జర్నలిజాన్ని ప్రారంభించాను. అప్పట్లో అన్నగారి చనిపోయినప్పుడు ఇలాగే వర్ధంతి సభలు నిర్వహించేటప్పుడు నాకు మొదటిసారిగా తెలిసింది. సో ఈ జర్నలిజం వృత్తి అంటే ఇంతకుముందు చాలా చెప్పినట్టు గతంలో ఒక ప్యాషన్తో ఈ ఫీల్డ్లోకి వచ్చేది, కానీ రాను రాను జర్నలిజం అంటే ఒక ఈజీ మెథడ్ లాగా అయిపోయింది. ప్రతి ఒక్కరికి జర్నలిజం చేస్తే డబ్బులు వస్తాయేమో, అది వస్తాయేమో, ఇది వస్తాయేమో అనే ఒక దాంతో ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. మేమంటే చదువుకొని పీజీ చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఒక ప్యాషన్తో వచ్చాం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి యువత దీంట్లో ఏం లేదు. ఎందుకంటే లీడర్లు కూడా తెలిసిపోయింది. ఇంతకుముందు అంటే 10-20 మంది ఉంటుండే, కానీ ఇప్పుడు 300 మంది 400 మంది ఉంటారు. నిన్న వచ్చిన వాళ్ళంతా లీడర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫ్యాన్స్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ ఒక విసుగు పుట్టించే స్థాయికి ఈ జర్నలిజం వచ్చింది. అంటే సమాజం దగ్గరికి వెళ్ళినా, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ, పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ, ఇంకోటి దగ్గరికి వెళ్ళినా కానీ జర్నలిస్ట్ అంటే భయపడుతున్నారు. ఆ స్థాయికి దిగజారిపోయింది మన జర్నలిజం. అంటే చాలా చెప్పేది కాబట్టి నేను కూడా అంటే వచ్చేటువంటి తరాలకు ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా ఇది ఒక ఉపాధి అవకాశంగా కాకుండా ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఒక పార్ట్ టైం లాగా నేర్చుకొని, లేకపోతే ఒక సంపాదకీయాలు రాసుకోవాలి. కానీ దీన్నే పూర్తి స్థాయిలో ఉపాధి కల్పనగా మార్చుకుంటే మాత్రం చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్గా మేము చేసినటువంటి సంస్థల్లో కూడా చాలా మందికి జీతాలు లేని పరిస్థితి ఈ సంస్థల్లో ఉంది. సో వచ్చేటువంటి వారు కాస్త ఆలోచించండి. ప్రతి ఏటా అన్నగారి వర్ధంతి సందర్భంగా ఈ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నారు. జర్నలిస్టులు కూడా ఎప్పుడు ఒత్తిడికి ఉండేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి క్రీడలు కూడా అందరికీ చాలా ఉపయోగపడుతున్నాయి. చెస్ కావచ్చు, క్రికెట్ కావచ్చు. ఈసారి అన్నగారు క్రికెట్ నిర్వహించలేదు, సమయాభావం వల్ల క్రికెట్ పోటీలు నిర్వహించలేదు. సో ఇలాంటి కార్యక్రమాలను ఎప్పుడు ముందుకున్నటువంటి ప్రెస్ క్లబ్ కార్యవర్గం కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఈ 2 సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమాలు కూడా చాలా ముందుండి చేస్తున్నారు. అలాగే జర్నలిస్టులకు ఫండ్ కూడా ఆయన చేశారు. దాదాపు 10 లక్షలు కూడా చేశారు. దాని నుంచి ఇందాక అన్నగారు చెప్పినట్టు దాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఎందుకంటే చాలామంది ఈ జర్నలిస్టుల్లో చాలామంది పేదలే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా అశుభ కార్యక్రమాలు జరిగితే ఒక అండగా ఉండేందుకు ఫండ్ కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఏమడిగినా కాదని మన మేనన్న కూడా ఎప్పుడు వృధా భక్తి మనకి ఎప్పుడు సహకరిస్తూనే ఉంటాడు. ఏది అడిగినా తనతో సహాయశక్తుల కాదనకుండా మనకు చేశాడు. అన్నగారికి కూడా మరోసారి కృతజ్ఞతలు. ప్రస్తుతం కూడా చైర్మన్ అయ్యారు. ఫ్యూచర్లో కూడా మా జర్నలిస్ట్ ఏదైనా సమస్య వస్తే మాత్రం ధన్యవాదాలు అన్న ఈ సభకు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. క్రీడా పోటీల ముగింపు సమావేశానికి సభాధ్యక్షులు వహిస్తున్న ప్రసన్న గారికి, అలాగే ముఖ్య అతిథిగా ఇచ్చిన పెద్దలు నూడా చైర్మన్ కేశవేణి గారికి, మరియు మా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు భక్తవలసిన మల్ల గారికి, మరి ప్రెస్ అధ్యక్షుడు రామకృష్ణ గారికి, సెక్రటరీ శేఖర్ గారికి, సంగీత గారికి, మరియు లక్ష్మణాచారి గారికి, శ్రీకాంత్ గారికి, కళాకారులకి, మరి నాతోటి జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం. మరి సార్ అందరూ ఇప్పుడు జర్నలిస్టుల గురించి చెప్పారు. ఇది ఉపాధి హామీ కంటే హీనంగా భక్తులు అయిపోయింది. ఎందుకంటే ఉపాధి హామీ ఇంకా నయం. అది 2 ఫీట్లు తగ్గితే 250 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. కానీ ఇక్కడ వాడు మనవరు తీసినా కానీ నేను ఒక ఛానల్ ఏదేమని చెప్తున్నా, కెమెరా టైంకు 5,000 రూపాయలు ఇస్తున్నాను. 5,000 రూపాయలు ఇస్తే ఏం సరిపోతాయి అనుకో మిత్రులారా. వాళ్ళ మిత్రులు చెప్పినట్లు రండి,
ఎక్కువ చదివిన కూడా ఇక్కడ రాకండి. ఎందుకంటే ఎక్కువ చదివిన ఎందుకు చదివండి ముందుగా జర్నలిజం. కాబట్టి మిత్రులారా, ఒకటి ఇప్పుడు మన నరేంద్ర మెమోరియల్ ఈ రోజుల్లో తల్లిదండ్రులనే మర్చిపోతున్నాం. అటువంటి మిత్రులను జ్ఞాపకం ఉంచుకొని మా సాయి సార్ గారు కంప్లీట్ ఏర్పాటు చేసి, సామాన్యం తెలుసు నరేంద్ర అప్పుడు 92 అనుకుంటా అక్కడ రెడ్డి హోటల్ ఉండే స్టేషన్ ఏరియా హోటల్. ఆ రెడ్డి హోటల్లో మా నలుగురి అంట రవిరెడ్డి సారు, నేను, సాంబార్, నరేందర్ అప్పుడప్పుడు మా వార్తలు వచ్చి వెంకటాల వచ్చేవారు. అప్పటి నుండి మాకు దోసారి ఉంది. అప్పుడు నేను రిపోర్టర్ గారు, కాకపోతే ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేస్తున్నా. డైలీ ఒక స్పోర్ట్స్ ఐటమ్ చేస్తుంది. అట్లనే మా ఫిజికల్ డైరెక్టర్ సాయి సార్ కాబట్టి నా అడ్డ అక్కడనే ఉంటాయి. అప్పటి నుంచి నాకు మంచి మిత్రుడు కాబట్టి అటువంటి మిత్రుడిని కోల్పోయేందుకు చాలా బాధాకరమే. అటువంటి మిత్రులు ఇప్పటి వరకు జ్ఞాపకం ఉంచుకొని క్రీడలు ఏర్పాటు చేసుకున్నందుకు ఈ సంస్థకు ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి నాకు కూడా అనుబంధం ఉంది. నేను ఈనాడులో 1989లో నేను ఆల్టర్నేటివ్ ఆపరేటర్గా జాయిన్ అయిన సందర్భంలో మన నరేంద్ర గారు మరి అప్పుడు నిజామాబాద్ రూరల్ రిపోర్టర్గా పనిచేసేవారు. అయితే వారికి ఒక అదనపు విద్య ఉంది. అదేంటంటే ఆపరేటింగ్ కూడా నాకు వచ్చేది. అప్పుడు డెవలప్మెంట్ చాలా బుద్ధిమందికి వచ్చేది. సో నేను కూడా ఆపరేటర్ ఉన్న సందర్భంలో మరి వారు వస్తే నాకు అప్పుడు రెస్ట్ దొరుకుతుంది. అంటే నేను టెలివిజన్ ఆపరేటర్ పనిచేస్తున్న సందర్భంలో వారు ఒకవేళ ఆఫీస్కి వస్తే నన్ను మీరు ఇంకేమైనా ఉంటే బయట టీ కానీ వెళ్ళండి అని చెప్పేసి నాకు రెస్ట్ ఇచ్చేవాడు. ఆయన తన వార్తలతో పాటుగా అప్పుడు రమణారావు గారు స్టాఫ్ రిపోర్టర్ కాబట్టి సో వారు ఉన్న సందర్భంలో వారి వార్తలు కూడా సార్ అక్కడ చెప్తుంటే డిక్టేట్ చేస్తుంటే నరేంద్ర గారు దాన్ని ఆపరేటింగ్ చేసేవారు. అంటే నేను జర్నలిస్ట్గా వారితో అనుబంధం లేకున్నా ఆపరేటర్గా నరేంద్ర గారితో అనుభవం ఉంది. మరి వారు అసలు ఒక సంఘటన జరిగిందంటే ఇప్పుడు అంతా కూడా మనకు సోషల్ మీడియా వచ్చేసింది, మన ఫోన్స్ వచ్చేసినాయి, వాట్సాప్ వచ్చేసింది. ఒక ఇక్కడ జరుగుతున్న వార్త ఇప్పటికే మనం కొట్టేసేసి ఈ యాప్స్ పెడితే ఇమీడియట్గా ఈ ప్రోగ్రామ్ అయ్యేలాగా వార్త పబ్లిష్ అయ్యే పరిస్థితులు అంటే అంత ఫాస్ట్గా డిజిటల్ మీడియా అనేది మరి విస్తృతంగా ముందుకు సాగుతుంది. మరి అప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక సంఘటన ఒక చిన్న మర్డర్ జరిగితే ఖచ్చితంగా ఆ ఊరికి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ మర్డర్ అయితే ఆ ఊళ్ళో ఉన్న పక్కన ఎవరంటే మామూలు సెల్ ఫోన్ తీసుకొచ్చి పంపించేస్తే ఆ వార్త ఇప్పుడు మనకు ఆ ఫోటోతో సహా వార్త వచ్చే పరిస్థితి ఉంది. అప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. మరి ఆ క్రమంలో భాగంగానే ఎదురుగాలు ఏదైతే జరుగుతున్న విషయం తెలుసుకొని మరి అందరికంటే ముందు నేనే వార్త ఇవ్వాలనే ఆ తపనతో ఆలోచనతో మరి ముందుకు సాగి మిత్రుడు మా బ్రదర్ నరేందర్ మరి ఆ రోజు మరి పోలీస్ కాల్పుల మరి అది నక్సలైట్ కాల్పుల అనేది ఇంకా తెచ్చకుండా అది జరిగిందే ద్వారా అందరికీ కూడా తెలిసిన మరి వాళ్ళైతే చనిపోవడం అనేది మనందరికీ కూడా బాధాకరమైన విషయమే. అప్పుడు మనం ఆ సందర్భంలో యూనియన్ల పక్షాన్ని కూడా బాగా ఆందోళన చేశాం, చాలా విషయాలు చేశాం. కాకపోతే వారికి ఇష్టమైన ఖోఖో క్రీడను మనము బతికిస్తూ మరి ఖోఖో క్రీడలో నిష్ణాతులైన క్రీడాకారులకు తీర్చిదిద్దే క్రమంలో ప్రతి సంవత్సరం కూడా మనం ఆ ఖోఖో కాంపిటీషన్ నిర్వహించడం విద్యార్థులు, దాంతో పాటుగా ఇతరత్ర అథ్లెటిక్స్ కానీ ఇతరత్ర పోటీలు అంటే మన జర్నలిస్టులు అందరూ కూడా నిర్వహిస్తున్న క్రమంలో భాగంగానే ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశంలో మరి కార్యక్రమం చేసిన అతిథిగా చేసిన భక్తవత్సలం గారు బాబు చేసిన చైర్మన్ గారిని మాట్లాడుతున్నారు. కూడా నరేందర్ గారి వర్ధాంతికి మరి మాకు అతిథిగా పిలిచినందుకు నేను ప్రెస్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మిత్రులు సోదరుడు ముడా చైర్మన్ కేశవ్ బేన్ గారికి, అలాగే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ గారికి, సెక్రటరీ శేఖర్ గారికి, మా అన్న సామన్న గారికి, అలాగే ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి పెబ్బుల నర్సయ్య గారికి, శ్రీకాంత్ గారికి, నర్సయ్య గారికి, రామకృష్ణ గారికి, మరి నరసింహచారి గారికి, భాస్కర్ గారికి, మరి సోదరులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నరేంద్ర స్మారక సభ కార్యక్రమానికి మరి నేను అప్పుడు 91లో మరి
అప్పుడే నేను పాలిటిక్స్లో ఎదురైనటువంటి టైంలో మరి ఆయన నెక్స్ట్ మంచిపా ఏరియాలో మరి పోలీసు నెక్స్ట్ కాలంలో మరి ఆయన చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ టైంలో నేను వైస్ చైర్మన్గా 95-96లో ఉన్నప్పుడు సతీష్ పవన్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మరి ఈయన స్మారక సభల్లో చాలా మాటలు రావడం జరిగింది. మరి ఇంకా కార్యక్రమంలో కూడా మరి రావడం జరిగింది. మరి ఈరోజు చూస్తూ ఉంటే జర్నలిస్టులు మరి రిస్క్తో కూడుకున్నటువంటి పని ఇంతకుముందే చాలా రిస్క్తో కూడుకున్నటువంటి, ఎందుకంటే ఎక్కడైనా ఆపరేషన్ జరుగుతుంది, ఎక్కడైనా ఏదైనా వార్ జరుగుతున్నది, ఏది జరిగినా కానీ ఆ దాన్ని కొన్ని సెకండ్లో మరి టీవీలో చూపించాలన్న ఉద్దేశంతో రిస్క్ తీసుకొని ప్రాణాల పక్కన పెట్టి మరి అటువంటి కార్యక్రమంలో వాళ్ళు అక్కడ వెళ్ళి కెమెరా తీసుకొని అక్కడ వెళ్ళి ఆ సీన్స్ తీసి ప్రపంచానికి మొత్తానికి కూడా మరి చూపించే ఉద్దేశంతో మరి జర్నలిస్టులు మరి ప్రాణం తెగించి చేసేవారు. అటువంటి వారిలో మరి నరేంద్ర గారు మిత్రులు పెద్దలు మరి ఆ దాంట్లో ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన మనసుకు శాంతి కలగాలని, మరి ఆయన కుటుంబ సభ్యులు ఏ బిజినెస్ చేస్తున్నా మరి ఏ చదువులో కానీ వారి అభివృద్ధి చెందాలని భగవంతుని అయ్యప్ప స్వామి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు చేసే ప్రతి కార్యక్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి ఈరోజు జర్నలిస్టులు ఇప్పటి వరకు చాలా మంది ఈ స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పడం జర్నలిస్టులు అంటే మరి ఇంతకుముందు నాకు తెలుసు ఈనాడు ఏజెంట్గా నేను స్టార్టింగ్లో వెళ్ళాను, మేము ఈనాడు ఏజెంట్గా ఉండేవాళ్ళం. అప్పుడు చూస్తూ ఉంటే మరి 4-5 పేపర్లు ఉండే, ఇప్పుడు చూస్తూ ఉంటే నేను మొదటి అడిగిన స్పోర్ట్స్ క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే ఈ ఆఫీసర్స్ క్లబ్ వాళ్ళు 15th ఆగస్టు కానీ 26 జనవరి ఏదైతే నిర్వహిస్తారో దాని కార్యక్రమాన్ని మనం పిలిచినప్పుడు అడగడం జరిగింది. 280-90 మంది ఈరోజు జర్నలిస్టులు ఉన్నారని అంటే సోషల్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి ఈరోజు ఉన్నారంటే పాపం పరిస్థితి వాళ్ళకు ఈరోజు ఎక్కడ జాబ్ లేకుండా మరి నేను అనుకుంటున్నాను ప్రెస్లో రావడం, వారి ఇల్లు గడవడం కూడా కష్టం ప్రెస్లో. ఎందుకంటే ఈరోజు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మరి వాళ్ళకు తగినటువంటి సాలరీ ఇవ్వడం లేదు. మరి వాళ్ళ ఇష్ట పరిస్థితిలో చాలా పరిస్థితి వాళ్ళది దారుణం ఉంది. కాబట్టి మనం ఎటువంటి ప్రెస్ క్లబ్ వారికి ఎటువంటి సహసహకారాలను తప్పకుండా మాతోని సహసహకారాలు తప్పకుండా మేము అందిస్తామని ఎక్కకపోమని మరి, ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను ప్రెస్ మీటింగ్ ఏంటంటే పరిస్థితి వాళ్ళది. నేను చాలా అడగడం జరిగింది మరి ఏంటి ప్రెస్ వాళ్ళంటే సార్ మేనేజ్మెంట్ మమ్మల్ని వాడుతున్నారు తప్పితే మరి ఎటువంటి సాలరీస్ కానీ మాకు తగినటువంటి సాలరీస్ కానీ ఇవ్వడం కానీ ఇవ్వడం కూడా మరి ప్రతి నెల ఇవ్వకుండా 2-3 నెలలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ మేనేజ్మెంట్ వాళ్ళని విమర్శించడం కాదు, చెప్పడం కాదు, కానీ ఈ ప్రెస్ లో చేసే వాళ్ళు ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో, చిన్న ఫోటోగ్రాఫర్లు ఉన్నారో, కెమెరా పట్టుకున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఇది ఉంది. కాబట్టి ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ దొరకట్లేదు, బయట జాబ్ దొరకలేదు, కాబట్టి వాళ్ళు జర్నలిస్ట్ని మరి ఏదైనా పర్వాలేదు జర్నలిస్ట్ వస్తున్నారు. కాబట్టి ఇంకోటి ఏదైతే జర్నలిస్ట్ అంటే అందరికి పేరు మొత్తం తప్పకుండా జర్నలిస్టులకు ఉంటుంది, వాళ్ళకి ఆ గౌరవం ఉంది. కాబట్టి ఉన్న విషయం కూడా తెలుసు. ఆ టైంలో కూడా నాకు అప్పుడు కూడా ప్రెస్ రిపోర్టర్లు అందరూ కూడా నేను ఏ కార్యక్రమం చేసినా కానీ నాకు తీసుకువెళ్ళాలని పేపర్లు చేసేవారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఏదో పేపర్లు చెప్తే మీరు పేపర్లు వేయకుండా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మీద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే అది 75 సంవత్సరాల కింద కట్టినటువంటి ఆ పాలన శిథిల వ్యవస్థకు వచ్చేసింది, పడిపోయే పరిస్థితిలో ఉంది. అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలని మేము గత 5 సంవత్సరాల నుంచి 80 లక్షలు కలెక్షన్ చేసి ఇప్పుడు ఎంపీలని అందరిలోని వాళ్ళ సహకారాలను తీసుకొని అది 2 కోట్ల మీద వాటితో ఈ రోజు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం. మన ప్రెస్ మీట్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. ప్రెస్ సోదరులు కూడా చాలా మంది అక్కడ వచ్చి చూడడం జరిగింది. కాబట్టి నేను ప్రెస్ సోదరులకు ముఖ్యంగా చెప్తున్నాను, మీ నుంచి ఒక 5 ఎవరైనా వస్తే వితౌట్ ఫీజు లేకుండా నేను మెంబర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీ అందరి ప్రెస్ లో ఉన్నటువంటి అందరిలో ఎవరైనా ఒకరు మీరు దాంట్లో మెంబర్గా డైరెక్టర్ మేము అడ్వైజర్ కమిటీ అలాగే మేము దీన్ని వేస్తున్నాం. కాబట్టి మీ అందరిలో ఎవరైనా మీ అందరూ చేసి ఒక కమిటీ నుంచి ఒక మెంబర్ని ఇవ్వండి.
అడ్వైజర్ కానివ్వండి, కౌన్సిల్ మెంబర్ కానివ్వండి, తప్పకుండా నేను మీరు తీసుకుంటానని తెలియజేస్తూ, ఎందుకంటే మీ సహాయ సహకారాలు కావాలి. అందుకు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం మీరు ప్రజలకు తీసుకెళ్లాలంటే మీ వారు ఖచ్చితంగా ఉండాలి. మా సామాన్య ఆల్రెడీ మాకు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఉండాలని, తప్పకుండా ఫీజు లేకుండా, ఎందుకంటే 3,750 రూపాయల పెద్ద ఫీజు కాదు. అయినా కానీ జర్నలిస్ట్ మీకు మీ కొరకు నేను ఒక 5 మెంబర్లు తప్పకుండా నేను ఫీజు కట్టుకుంటా. కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు సభాధ్యక్షుడు రాసు గారికి, అలాగే పెద్దలు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ అయిన మన ప్రొఫెసర్ నాయుడు గారిని, అలాగే ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ గారిని, ప్రధాన కార్యదర్శి శేఖర్ గారికి, సాంబరావు గారిని, గోకుల్ నరసింహ గారిని, అలాగే చారి గారిని, శ్రీకాంత్ గారిని, ఈ కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేసిన నర్సరా గారిని, తోటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నేను మలపుర నగర్ గారికి మేము బాబాయ్ స్వీట్స్ 91లో ఉండే మాది. అప్పటి నుంచి అయినా చాలా పరిచయం నాకు. జర్నలిస్ట్ ఉన్నప్పుడు మన ప్రసాద్ గారు కానీ, నరేంద్ర గారు కానీ అందరూ వస్తుండే. అప్పుడప్పుడు మా స్వీట్ కోర్టు వచ్చి కలిసిపోతుండే. చాలా చక్కటి స్నేహితుడి, మంచి ఫ్రెండ్షిప్ ఉన్న నేచర్ కదా ఆయన నరేంద్ర గారు. ఆయన అకాల మాకు అప్పుడు చాలా బాధగా ఉంటే, ఏదైతే మా కుటుంబం మొత్తం స్నేహితులుగా చాలా దగ్గర ఎప్పుడు ఉంటాయి. ఆయన అకాల మాకు చాలా బాధగా అనిపించింది. చాలా రోజులు కూడా కోరుకోలేకపోయాను. ఆయన భగవంతులు తొందరగా ఆ 5 రూపాయలు పోలీసులకు నచ్చలేక మధ్య జరిగిన 5 రూపాయలు ఆయన తీసుకెళ్ళడం మా భగవంతుడు మేము చాలా బాధపడ్డ రోజులది. అటువంటి వ్యక్తికి, మంచి స్నేహితుని, అందరితో ఉన్న వ్యక్తిని ఇప్పటికీ మర్చిపోకుండా వారి కుటుంబ సభ్యులు ఆయన స్మారకాలను ప్రతి సంవత్సరం ఏదైతే క్రికెట్ పోటీలు కానీ పోటీలు నిర్వహిస్తూ జర్నలిస్టులు అందరితోటి ఆయనను ఇంకా మర్చిపోలేని విధంగా చేస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మరొకసారి అభినందిస్తూ, అలాగే జర్నలిస్టులు ప్రతి ఒక్కరికి కూడా నేను నోడచంగా మీ అందరూ పెట్ట ముందు నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పనులకు వెళ్ళడానికి మీ సహాయ సహకారాలు కూడా నాకు చాలా అవసరం. ఎందుకంటే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో నిజామాబాద్ నగరంలో ఉంటారో కానీ ఆ లోపాలన్నీ మీకు చాలా తెలుసు. అంటే ఎక్కడ అభివృద్ధి చెందాలి, ఎక్కడ ఏ రోడ్డు వేయాలా, ఎక్కడ ప్రజలకు ఏ సమస్య ఉందని మీకు అందరికంటే ముందు మీకే తెలుసు. కాబట్టి అటువంటి ఏమైనా సమస్యలు కానీ పరిష్కరించలేని ఎన్నో పరిష్కారం ఊరి కానీ అభివృద్ధి కానీ ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తూ, అంటే అభివృద్ధి కార్యక్రమం నా ద్వారా చేపిస్తూ నిజామాబాద్ జిల్లా మరియు నగర ప్రజలందరికీ చెదురు ఉండాలని చెప్పి మీ అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే ఇంతకుముందు చేయడం చెప్పినట్టు జర్నలిస్ట్ వెల్ఫేర్ వాళ్ళు ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. చాలా అభినందనీయమైన మీ జర్నలిస్ట్ అందరికీ. ఎందుకంటే ఒక్కొక్కసారి మంచి హాస్పిటల్ వెళ్దామని ఒక రూపాయి కూడా ఉంటాయి. అటువంటిప్పుడు 5,000, 10,000 ఇచ్చినా వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి. అటువంటి వెల్ఫేర్ పనులు కూడా నా వంతు సహకారం ఉంటే చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ, అలాగే ఇంతకుముందు చాలా మంది మిత్రులు చెప్పి జర్నలిస్టు ఇంతకుముందు 4-5 కంటే ఎక్కువ అయిపోతున్నాయి. అది కూడా స్టాఫర్లు వస్తుంటే ఏదైనా న్యూస్ కవరేజ్. ఎందుకంటే న్యూస్ కాంగ్రెస్ అప్పుడప్పుడే ఇచ్చినప్పుడు ఆ స్టాఫర్లు చూస్తుంటే మంత్రి మాట్లాడి అది పబ్లిష్ అయ్యింది. సోషల్ మీడియా వచ్చినాక, యూట్యూబ్స్ ఛానల్స్ వచ్చినాక ప్రతి ఒక్కరి 280 మంది నమోదు చేసుకున్నారంటే చాలా అభినందనీయం. ఎందుకంటే వృత్తి, ఆ వృత్తిని ఇంతమంది నిజామాబాద్ జిల్లాలో కాపాడుతుందంటే మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ, జర్నలిస్ట్ అంటే మేనేజ్మెంట్ సరిగా తీదారి ఇవ్వకపోవడం వల్లనే కొంతమంది పక్కదారి పడుతుందని, అందరూ కూడా పక్కదారి పడలేదు. చాలా మంది కూడా నీతి నిజాయితీతో పనిచేస్తున్నారు. సరే ఆర్థిక ఇబ్బందులు ఉంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మాట్లాడుకుంటే, అంటే మీ మిత్రులకి ఏం చేస్తారు కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టారు. సరే మాకు కూడా అర్థమైతే ఆయనకి ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉంటే మీకు కూడా ఎప్పుడు కూడా సాయం చేయడానికి జర్నలిస్ట్ అందరికీ మీ అంతా ఉంటారని తెలియజేస్తూ, అలాగే మీరు కూడా నిజామాబాద్ నగరం జిల్లా అభివృద్ధిలో నాకు తగిన సలహా సూచనలు ఇస్తూ, నేను కూడా చెప్పండి ఒక
నుంచి నూరాచరణగా జిల్లా ప్రజలందరూ గుర్తింపు తెచ్చేలా మీరు నాకు సలహా ఇవ్వాలని తెలియజేస్తూ మరొకమారు మల్లెపూల నగర గారి స్మారక పోటీలకు నన్ను ఆహ్వానించినందుకు జర్నలిస్టు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ ఒకసారి అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన ఇంకా మన మధ్య ఆయన పేరును ఉంచుతున్నందుకు వారి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.